నేను కాకినాడలో బ్యానర్కి నాకేం సంబంధం లేదు. అక్కడ ఆ కార్యక్రమ నిర్వాహకర్తలు వేరు, నిర్వహణ చేసింది వారు గౌరయ్య గారు, హిందూ ధర్మరక్షా సమితి, విశ్వధర్మ పరిరక్షణ వేదిక వాళ్ళు. నేను ఆ కార్యక్రమానికి గెస్ట్గా వెళ్ళాను. అది మొదటి విషయం. ఆ తర్వాత అంబేద్కర్ గారి బొమ్మ ఉపయోగించుకునే హక్కు 100% హిందువులకి మాత్రమే ఉంది, క్రైస్తవులకి లేదు. ఎందుకంటే ఆయన హిందుత్వంలో నుంచి వచ్చిన బౌద్ధాన్ని స్వీకరించాడు తప్ప క్రైస్తవాన్ని స్వీకరించలేదు. క్రైస్తవ మత ప్రచారకులు ఎంత ప్రలోభ పెట్టినా, ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తామని ఆశ చూపించినా కూడా క్రైస్తవం ఈ దేశానికి ప్రమాదకరం, అది దుర్మార్గమైన మతం అని చెప్పి, క్రైస్తవంలో నా శవం కూడా చేరదని చెప్పి తెగేసి చెప్పాడు. క్రైస్తవంలో చేరే వారికి రిజర్వేషన్లు లేకుండా చేశాడు ఆయన. క్రైస్తవానికి బద్ద వ్యతిరేకి అంబేద్కర్ గారు. క్రైస్తవం వల్ల ఈ దేశానికి ప్రమాదకరం అని చెప్పి ఆయనే చెప్పాడు. వారు క్రైస్తవంలోకి మారితే జాతీయతాభావం పోతుందని. ఇంకొక విషయం కూడా నేను ఈ మధ్య స్పష్టంగా అడుగుతున్నాను.